ఆలు మిఠాయి మిషన్ 10th క్లాస్ 4వ ఎపిసోడ్కి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాం. ఈరోజు మన యొక్క అతిథి ప్రొఫెసర్ డాక్టర్ డివి రమణమూర్తి గారు. ఆయన మేనేజ్మెంట్లో పిహెచ్డి చేసి యాటిట్యూడ్ పాజిటివ్ అనేటువంటి సంస్థని హైదరాబాద్లో తనే స్థాపించుకుని దానికి డైరెక్టర్గా ఉంటున్నారు. ఏకాగ్రతతో విజయం. అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాం? కిందటి మీటింగ్ లో పిల్లలు అడిగిన డౌట్స్ లో ఫోకస్ పెంచుకోవటం ఎలాగండి, డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండటం ఎలాగండి అని అడగటంతో అసలు దీని మీదే ఒక టాపిక్ పెడితే బాగుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ డివి రమణమూర్తి గారిని ఆహ్వానించడంతో వారి యొక్క రమాదేవి ఫౌండేషన్ ద్వారా ఈ టాపిక్ ని మనకి ప్రజెంట్ చేయటానికి హృదయపూర్వకంగా అంగీకరించారు. ప్రొఫెసర్ డాక్టర్ డివి రమణమూర్తి గారిని ఏకాగ్రతతో విజయం మీద వారి యొక్క అభిప్రాయాల్ని మనతో పంచుకోమని కోరుకుంటూ ఓవర్ టు డాక్టర్ డివి రమణమూర్తి గారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని మిత్రులకు, అలాగే చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మాతో పాటు, వారికి హృదయపూర్వక స్వాగతం. మిషన్ 10th క్లాస్ అనే కార్యక్రమం చేపట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి ఆలు మిఠాయి దొరరాజు గారికి, వారి టీంకి కృతజ్ఞతలు. స్టూడెంట్స్, విద్యార్థులు, హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు ప్రయాణం చేస్తున్న విద్యార్థులు ఎట్లా దీన్ని అధిగమించాలి, అర్థం చేసుకోవాలి అన్నది మనం చూడాలి. మనకి సమయం దొరికినప్పుడల్లా మనం ఇంటర్నెట్లో రీసోర్సెస్ కనుక మనం బ్రౌజ్ చేసి చూసుకుని ఆ పరిశోధనాత్మక అంశాలు చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి విషయాల్లో ఒకటి ఏకాగ్రతతో విజయం. లక్ష్యం మీదే 10వ తరగతి విద్యార్థులకు ఏకాగ్రత మరియు దృష్టి అంటే ఇవన్నీ ఇంటర్చేంజబుల్ వర్డ్స్ అన్నమాట. సో టాపిక్ మీద, టైటిల్ మీద చర్చ కంటే కూడా మనము ఈ ఏకాగ్రత అన్న అంశంలోకి ముందుకు నడిచి మన శక్తిని అన్లాక్ చేసుకుంటే మీరు ఒక అద్భుతమైన మార్కులు సాధించడమే కాకుండా అలా సాధించడానికి తర్వాత ముందడుగు వేయడానికి ఉన్న రహస్యాలన్నీ మనము పరిశోధనాత్మకంగా తెలుసుకుంటాం. ఇది శాస్త్రీయ పరిశోధనలు ఆధారంగా శాస్త్రవేత్తలు మనకి అందించినటువంటి సూత్రాల ఆధారంగా మాత్రమే నా చర్చ కొనసాగుతుంది. మీరు చూస్తున్న పిక్చర్ ఏమిటి? టెక్స్ట్ వదిలేయండి, టెక్స్ట్ చదవద్దు దయచేసి. అయితే ఇక్కడ 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, ఈ బొమ్మ యంగ్ ఉమెన్ దా, ఓల్డ్ ఉమెన్ దా అని. ఓల్డ్. మీ సమాధానం ఏంటి? ఓల్డ్ ఉమెనా? యంగ్ సార్. యంగ్. ఇద్దరు 2 రకాలుగా సమాధానం చెప్తున్నారు. యంగ్ ఉమెనా, ఓల్డ్ ఉమెనా అంటే మనం ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, దృష్టి సారించడం, వీటి విషయాల గురించి మాట్లాడుతున్న దానికి మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇది చూడండి, జాగ్రత్తగా మీరు బొమ్మ గమనిస్తున్నట్టయితే ఇది ఓల్డ్ ఉమెన్ గా ఎలా అనిపిస్తుంది అంటే, మీరు జాగ్రత్తగా చూడండి, నా కర్సర్ మూవ్ అవుతుంది, దీని మీద నా కర్సర్ మూవ్ అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా కర్సర్. ఇది ఓకే, ఇదంతా జుట్టు, గౌను అంట. ఇప్పుడు ఇది ముక్కు కింద భావించారు అనుకోండి. ముక్కు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది ఎక్స్టెండెడ్ చిన్. ఓల్డ్ పీపుల్ కి ఇలాగ చిన్ ఎక్స్టెండ్ అయిపోయి ఉంటుంది. ఇలా గనక మన దృష్టి మొదటగా మనకి ఇది నోరు కింద చూసుకుని, ఇది గెడ్డం కింద చూసి, ఇది కనుక నోస్ అని అనుకున్నట్టయితే మీ మెదడులో ఉన్నటువంటి పిక్చర్ ఏంటంటే ఓల్డ్ ఉమెన్ అన్నమాట. కానీ ఇప్పుడు కాసేపు యంగ్ ఉమెన్ ఏమో, అంటే ఓల్డ్ ఉమెన్ ఎవరికి కనిపించిందో వాళ్ళు యంగ్ ఉమెన్ పిక్చర్ ని చూడడానికి ట్రై చేయండి. ఎవరైతే యంగ్ ఉమెన్ అనుకున్నారో వాళ్ళు ఓల్డ్ ఉమెన్ పిక్చర్ ని చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే యంగ్ ఉమెన్ చూద్దాం. అప్పుడు ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నెక్ అన్నమాట. అంటే ఉమెన్ యొక్క నెక్, ఇది గౌను, అంత డిజైన్, ఇది చిన్ గెడ్డం అన్నమాట. ఇది నోరు, ఇది ముక్కు, ఇది ఐలాష్ అంటే కను రెప్ప అన్నమాట. ఇది చెవి, మిగతాదంతా గౌన్. ఇప్పుడు అక్కడ కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు అది ఒక యంగ్ ఉమెన్ కింద ఉంటుంది అనమాట. అయితే ఏది రైటు ఏది తప్పు అన్నటువంటి విశ్లేషణ కోసం కాదు ఇది మన చర్చ. అంటే మనం ఎలా చూస్తున్నాము, మొట్టమొదటగా ఏం కనిపించింది, దాని ప్రకారం మనం
మన నిర్ణయాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అంటే మనకి ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ ఇది. అలా అది చాలా టైం తీసుకొని చర్చించి అనేక రకాల ఆల్టర్‌నేటివ్స్ ఆలోచించేంత టైము ఉండని పరిస్థితి అనమాట. సో, ఇది ఈ ప్రాసెస్‌ని మనం చూద్దాం. దిస్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ ఇల్యూషన్. అయితే ఇప్పుడు ఏకాగ్రత అంటే ఏంటి? ఇక్కడి నుంచి మనం కాన్సెప్ట్‌లోకి వద్దాం. ఇప్పుడు ఏకాగ్రత అంటే ఏంటి? ఏకాగ్రత అంటే ఫోకస్ అంటాం అన్నమాట. అసలు నీకు ఫోకస్ లేదు. అసలు ఫోకస్ పెట్టు అంటుంటారు. అయితే దీనికి మనం ఫోకస్ అంటే ఏంటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, ఒక పని లేదా లక్ష్యం మీద మన మెదడును నిమగ్నం చేయటం. అది కాన్సంట్రేషన్ అన్నమాట. అంటే అయితే ఎవరైనా చేస్తారు కదండీ! ఇందులో ఆశ్చర్యం ఏమిటి అనొచ్చు. అదే కదా! ఇప్పుడున్న ప్రతి ప్రాబ్లము కూడా దీని మీదే సెంటర్ రౌండ్ అయ్యి ఉంటుంది. అంటే అనేక రకాలుగా మన మెదడు ఆకర్షింపబడడం వల్ల ఏమవుతుంటే మన లక్ష్యం ఇదమిత్తమైనటువంటి లక్ష్యంగా మిగలకపోవచ్చు. క్లియర్ కట్‌గా రాకపోవచ్చనమాట. సో, అసలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో గూడా కాన్సంట్రేషన్ లేకపోవచ్చు. అట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఏకాగ్రత అంటే ఫోకస్. ఏదైతే మీ ఇష్టం. ఏది అయితే దాని మీద ఫోకస్ చేయాలి అని. ఇది చాలా అంటే చెప్పడానికి ఈజీగానే ఉంటుందండి. ఇది ఎలాగా అని అనొచ్చు మీరు. ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఒక లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత దాని మీద కంప్లీట్‌గా మెదడుని నిమగ్నం చేయటం. మీరు క్రికెట్ గేమ్ గురించి తెలుసు. ఇప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్‌మన్ బౌల్‌ని తీసుకొని బంతిని కొట్టాలి. ఎక్కువ స్కోర్ చేయాలంటే. ఇప్పుడు బ్యాట్స్‌మన్ గ్రీస్ మీద ఉంటాడు. అవతల వైపు నుంచి బౌలర్ వేస్తుంటాడు. బ్యాట్స్‌మన్ ఈ వేటిని చూస్తాడు అన్నది ముఖ్యం. బౌలింగ్ సార్. బౌలింగ్ అంటే ఏంటి? బౌలర్ అంటే బౌలర్ ఉంటాడు అక్కడ. అక్కడ ఎంపైర్ ఉంటాడు. ఎంపైర్ దగ్గర 3 వికెట్స్ ఉంటాయి. ఇద్దరు ఫీల్డర్స్ ఉంటారు. ఎంపైర్ వెనకాల ఇటు అటు. ఎవరిని చూస్తాడు? బౌలర్ వేసే బంతిని మాత్రమే దృష్టి పెట్టాలి. ఎందుకంటే బౌలర్ ఫాస్ట్ పేస్డ్ బౌలర్ అవ్వచ్చు, స్పిన్ అటాక్ అవ్వచ్చు. అట్లా అతని హ్యాండ్ మూవ్‌మెంట్ ఎలా ఉందో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎవరైతే క్రికెట్ మ్యాచెస్ చూస్తారో మీకు తెలుస్తుంది. అంటే వాళ్ళ కాన్సంట్రేషన్ హెల్ప్ చేయడానికి కూడా అనేక రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల స్క్రీన్ ఉంటుంది. వైడ్ స్క్రీన్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పక్షి ఎగరడం గాని, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఆడియన్స్ డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఆ బ్యాట్స్‌మన్ బౌల్‌ని యాక్సెప్ట్ చేయడు. ఎంపైర్‌ని బంతిని ఆపేయమంటాడన్నమాట. మీరు చూసే ఉంటారది. బంతి ఆపేయబడుతుంది. బౌలర్ బంతి వేయడు. ఎందుకంటే ఆ బ్యాట్స్‌మన్ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాడన్నమాట. అయితే ఇలాంటి నిజ జీవితంలో ఇలాంటివి మనకి ట్రైల్ అండ్ ఎర్రర్ సినారియోస్ ఉండవు. మనం చాలా జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేయాలన్నమాట. సరే ఇప్పుడు ఏకాగ్రతతో చదివితే ఏంటి లాభాలుంటాయి? అంటే ఇప్పుడున్నటువంటి ఎగ్జామినేషన్ వ్యవస్థలో చాలా లోపాలున్నాయి. అది వేరే విషయం. మనం 10థ్ క్లాస్ పాస్ అయ్యామా, ఇంటర్మీడియేట్ పాస్ అయ్యామా అన్నదే కాదు లక్ష్యం. మన జీవితంలో మన గమ్యం చాలా 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 దూరం ఉంటుంది. సో, మనం ఏదైనా ఇది ఎగ్జామినేషన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, 10థ్ క్లాస్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఏకాగ్రతతో చదివితే కలిగే లాభాలేంటి? ఒకటి వేగంగా నేర్చుకోవడానికి అవకాశం. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయొచ్చు. వెంటనే మళ్ళీ చూస్తారు, మళ్ళీ వస్తారు. మళ్ళీ ఫస్ట్ సెంటెన్స్ మర్చిపోయే అవకాశం. అంటే కాంటెక్స్ట్ మర్చిపోయే అవకాశం. సో, ఏమవుతుందంటే మన కాన్సంట్రేషన్‌తో చదివినప్పుడు, ఫోకస్‌తో చదివినప్పుడు ఏంటంటే, మనం ఎంత పెద్ద సిలబస్ ఉన్నా గూడా చాలా నిర్ణీతమైనటువంటి సమయంలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సైంటిఫిక్‌గా ప్రూవెన్ టెక్నిక్. రెండోది జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే పరీక్షల్లో మనకి వెంటనే గుర్తొస్తుంది. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా కాన్సంట్రేషన్‌తో, ఫోకస్‌లో చదివారు కాబట్టి. అది కాన్సంట్రేషన్ వల్ల మాత్రమే, ఏకాగ్రత మాత్రమే సాధ్యం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మెరుగైన మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మీ కాన్సంట్రేషన్ ద్వారా రిజల్ట్స్ మీరు అనుభవిస్తూ ఉంటారో, అప్పుడు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏకాగ్రతని దెబ్బతీసే శత్రువులెవరు? మొట్టమొదటిది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అంతర్గత శత్రువులుంటారు. ఒకటి నిలకడ లేని ఆలోచనలుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో 4 గంటలకి కూర్చొని చదువుకోవడానికి ట్రై చేశారనుకోండి. మీకు వెంటనే అరే! మన ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటారు కదా! ఈ సమయంలో అని గుర్తొస్తుంది. సో, ఈ నిలకడ లేని ఆలోచనల్ని గమనించి మీరు ఆలోచనల్ని సరైన సక్రమమైనటువంటి పంథాలో ఏర్పరచుకోవాలి. దీనికి కాన్సంట్రేషన్ టెక్నిక్ అంటాం. అది మెడిటేషన్ ద్వారా, మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా సాధ్యపడుతుంది. అది కొంచెం దూరంలో మనం డిస్కస్ చేద్దాం. రెండో విషయం ఏంటంటే భయాలు, ఆందోళనలు. ఎందుకంటే మనం లక్ష్యం నిర్దేశించుకున్నాం. మనమే నిర్దేశించుకున్నాం లక్ష్యాన్ని.
ఆ లక్ష్య సాధన వైపు వెళ్ళేటప్పుడు అనేక రకాల అడ్డంకులు ఉంటాయి. అంటే ఎగ్జామినేషన్స్ దగ్గర పడిన కొద్దీ ఆందోళనలు పెరిగిపోతుంది. ఎప్పుడూని మీరు ఒక ఏకాగ్రతని మిస్ అయిపోయి చదువుకోకుండా ఉంటే ఇలాంటి భయాలు, ఆందోళనలు వస్తాయి. అది అందరికీ సర్వసాధారణం. లక్ష్య నిర్దేశంలో ప్రయాణిస్తున్న ప్రతి వాళ్ళకి ఈ భయాలు, ఆందోళనలు ఉంటాయి. అయితే ఎందుకు వచ్చింది భయము, ఏంటి ఆందోళన అనేది మనము నిర్వచించుకుని వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మీకే సాధ్యపడుతుంది. జాగ్రత్తగా ఆలోచించుకుంటే తెలుసు. మూడోది, మనము మనుషులం, మెషిన్స్ కాదు. మనకి 24 గంటల సమయం ఉంటుంది. సో మనకి ఆకలేస్తుంది. ఆకలికి అనుగుణంగా మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాటెవర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం, నిద్రని ఆస్వాదించటం. 8 గంటలు పిల్లలందరూ కూడా ఇంచుమించుగా 8 గంటలు నిద్రపోవాలి. అలాగే అలసట ఏదైనా వచ్చినట్టయితే దాన్ని నివారించుకునే పద్ధతులన్నీ ఎంచుకోవాలి, తెలుసుకోవాలి. ఇవి అంతర్గత శత్రువు. ఇంకా బాహ్య శత్రువులు అంటే ఇంకా నేను చెప్పక్కర్లేదు ఇవాళ రోజుల్లో. టెలిఫోన్, మీనింగ్ స్మార్ట్ ఫోన్స్ టుడే, మొబైల్ ఫోన్స్. అయితే మొబైల్ ఫోన్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు మీరు కాసేపు మొబైల్ ఫోన్ని పక్కన పెట్టాలి అనుకున్నట్టయితే నోటిఫికేషన్స్ అన్ని స్టాప్ చేసుకోవచ్చు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు, FOMO, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇది ఒక సైకలాజికల్ ఫినామినా అన్నమాట. అరే ఏందో మిస్ అయిపోతున్నాం, వాడెవడో ఫోటో పెట్టాడు, లేకపోతే ఇది ఉంటుంది, ఏది ఉంటుంది, వెంట వెంటనే చూసుకోవాల్సి వస్తుంది. మనం చదువుకునేటప్పుడు చేతిలోనే ఉంటుంది, పడుకునేటప్పుడు కూడా ఉంటుంది. టింగ్ టింగ్ అనగానే మన నిద్ర నుంచి లేచి మనకి ఇది చాలా 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 ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి సైకలాజికల్ గా కూడా అనేటటువంటి పరిశోధనలు లక్షలు ఉన్నాయి. మీ సోషల్ మీడియా, ఐ డోంట్ నో మీ ఎంతమంది మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఉన్న, మీకు ఇన్స్టాగ్రాము, తర్వాత ఫేస్బుక్ అకౌంట్స్, టిక్ టాక్, ఇవన్నీ ఏవైతే సోషల్ మీడియాలో ఉండి ఉన్నారో అది కూడా ఒక ఇదమితమైనటువంటి టైం టేబుల్ ప్రకారము గమనార్హంగా లేకపోతే కనుక ఇది మీకు చాలా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఒక మ్యాడ్ ఇదనమాట. అలాగే టెలివిజన్, వీడియో గేమ్స్, అది నేను వేరే చెప్పట్లేదు. టెలివిజన్ 24/7 టెలివిజన్ టుడే. అలాగే గేమ్స్, వీడియో గేమ్స్ ఆడుకోవడం. ఇంకొకటి ఏంటంటే స్నేహితులు. యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన లక్ష్య సాధనలో ఎవరైతే హెల్ప్ చేస్తూ ఉంటారో వారే మనకి నిజమైన స్నేహితులు అవుతారు. కానీ డిస్ట్రాక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి స్నేహితులు కాదు. అది మీ ఇష్టాలకి, మీ మీ యొక్క దీనికి వదిలేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ డిస్ట్రాక్షన్స్ అని తరిమి కొట్టడానికి మనకి కొన్ని సూపర్ ట్రిక్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నుంచి దూరంగా రావాలి. అందుకని ఇప్పుడు చాలా పెద్ద సమస్య డిజిటల్ డీటాక్స్ అంటారు, అంటే డీటాక్సిఫికేషన్. నెక్స్ట్ది స్టడీ స్పేస్ సిద్ధపరచుకోవడం. అయితే మీరు ఎక్కడ చదువుకుంటున్నారు, మీరు ఒక పరిశుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చున్నారా లేదా, స్టడీ స్పేస్ని సిద్ధం చేసుకోవాలి ముందే. ఫర్ ఎగ్జాంపుల్ మనము కూర్చుని చదువుకుని కిటికీ పక్కన కూర్చొని చదువుకుంటున్నాం అనుకోండి, కిటికీ పక్కన మీ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు అనుకోండి, అంతే, అయిపోయింది, ఫినిష్. ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ప్లేస్ మీరు సిద్ధం చేసుకోవాలి. మూడోది సమయ నిర్వహణ, టైం మేనేజ్మెంట్. లాస్ట్ సెషన్లోనే వెంకటేశ్వరరావు మీతో చర్చించారు. ప్రతి పనికి సమయం కేటాయించాల్సి వస్తుంది. అలాగే మీరు సబ్జెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వేసుకుంటారు నార్మలీ. నాలుగో విషయం ఏంటంటే మనని డిస్టర్బ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు, ఫ్రెండ్స్ కానీ. అంటే మనని చెడగొడదామని ఉద్దేశంలో కాదు, మీకు ఒక ప్రయారిటీ ఉంటుంది. అంటే మీకు ఒక ముఖ్యమైనటువంటి ఏదో చదువుకోవడం, రాసుకోవడం, లెక్కలు చేసుకోవడం ఏదో ఉంటారు. ఈ లోపున ఎవరెవరు పిలుస్తారు. పిలిస్తే మనము నో చెప్పడం నేర్చుకోవాలి. దీన్ని అసర్టివ్నెస్ అంటారు అన్నమాట. మొహమాట పడకు. తర్వాత వెళ్ళి మనం ఏమంటే నేను ఇంకా ఇంపార్టెంట్ చదువుకుంటున్నాను కాబట్టి మీకు రాలేకపోయాను, తర్వాత వస్తానని చెప్పొచ్చు. ఇది నో చెప్పడం నేర్చుకో. ఎందుకంటే మన డిస్ట్రాక్షన్స్ ఇవాళ చాలా 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 ఉంటాయి. ఇంట్లో వాళ్ళకైనా సరే, అమ్మ పిలిచారనుకోండి, అమ్మ నేను ఒక ఇంపార్టెంట్ హోంవర్క్ చేసుకుంటున్నాను, రేపు టెస్ట్ ఉంది, దానికి నేను వస్తాను అని చెప్పొచ్చు. అమ్మకు కూడా చెప్పచ్చు, నాన్నకు కూడా చెప్పచ్చు. అది నో చెప్పడం నేర్చుకోవాలి. పిలిచిన తర్వాత మాట్లాడండి అని చెప్పండి. తర్వాత మేము వస్తానండి, మాట్లాడుకుంటాం. ఐదో విషయం ఏంటంటే డిస్ట్రాక్షన్స్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను, ఆకలి, దాహం, తగిన నిద్ర, అది చాలా చాలా అవసరం. ఇవాళ మనకి ఇదొక పెద్ద డిస్ట్రాక్షన్. స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. లేట్ నైట్ మూవీ చూస్తారు, మొబైల్స్ పక్కన పెట్టుకుంటారు, రేడియేషన్ వస్తూ ఉంటుంది, నోటిఫికేషన్స్ చూస్తుంటారు. 24/7 కదా మంది. మా చిన్నతనంలో 10 అయిందంటే మొత్తం అన్ని షట్ ఆఫ్ అయిపోయి ఉండేవి. ఇప్పుడు మాకు హైదరాబాద్ చూస్తే 24/7 షాపింగ్ ఉంటుంది.
వీటి వల్ల మనం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉండే పరిస్థితి ఉంది అని మీరు భావిస్తే వాటికి శ్రద్ధ తీసుకోకపోతే డిస్ట్రాక్షన్స్ మధ్యలో పడి కొట్టుకుంటాం అంతే. ఇప్పుడు ఏకాగ్రత పెంచుకునే శక్తివంతమైనటువంటి వ్యూహాలు ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి చూద్దాం. మొట్టమొదటిది చిన్న లక్ష్యాలు పెట్టుకోమంటున్నారు. అంటే లక్ష్యము పెద్ద లక్ష్యం పెట్టేస్తే దాని వైపే ప్రయాణిస్తాం కరెక్టే. కానీ అది మధ్య మధ్యలో అడ్డంకి వచ్చినప్పుడు ఏంటంటే లక్ష్యాన్ని డీవియేట్ అయిపోతాం. డీవియేట్ అయిపోయి ఇంకొకటి ఏదో పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఇలా మల్టిపుల్ లక్ష్యాలు పెట్టేసుకుంటే చాలా కష్టతరమైనటువంటి ట్రావెల్ అయిపోతుంది. అలా చేయకూడదు. సో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకో. ఆ లక్ష్యాలు ఎప్పుడైతే నెరవేరుతాయో ఆనందించాలి. రెండో విషయం పొమోడోరో టెక్నిక్ అని ఇందాక వెంకటేశ్వరరావు గారు మీకు చెప్పే ఉంటారు లాస్ట్ టైం టీవీఆర్ గారు. ఇదేంటంటే ఒక స్పేస్డ్ రీడింగ్ టెక్నిక్ అన్నమాట. అంటే ఈ పొమోడోరో అనేటటువంటి వ్యక్తి చెప్తారు 25 మినిట్స్ బాగా చదువుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. కొంచెం సేపు చదువుకోవడం, కొంచెం గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ గ్యాప్. ఈ గ్యాప్ ఎందుకంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి అన్నమాట. అలాగే మూడవది చురుకైనటువంటి రీడింగ్ అన్నమాట, చదువుకోవడం. చాలా మందికి చదువుకునేటప్పుడు అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు. కొంతమందికి స్పీడ్ రీడింగ్ అలవాటు వస్తుంది. కొంతమంది ఏంటంటే చదివిందే మళ్ళీ చదవాల్సి వస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం చాలా జాగ్రత్తగా శిక్షణ పొందాల్సిన అవసరం ఉంటుంది. నాలుగో విషయం ఏంటంటే మైండ్ మ్యాపింగ్. అంటే మీరు చదువుకున్నది గుర్తుండేటట్టుగా చేసుకోవాలంటే ఒక పేపర్ మీద తీసుకుని 1, 2, 3, 4, 5 పాయింట్స్ అది మీరు చిన్న చిన్న బొమ్మల కింద వేసుకుంటారా, లేకపోతే చిన్న బ్రీఫ్ గా ఒక ఏదో చిన్న లైన్ రాసుకుంటారా, ఏదో ఒకటి మీకు గుర్తొచ్చింది. అంటే ఏ చాప్టర్ అయితే చదువుకున్నారో అదంతా కంప్లీట్ అయ్యేటట్టుగా లింక్ పెట్టుకుంటారు అనమాట. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. అంటే ఒకసారి వాట్ వి కాల్ ఇట్, ఇది వరకు అనేవాళ్ళం రివిజన్ అంటాం, పునశ్చరణ చేసుకోవటం అన్నమాట. మళ్ళీ దీన్ని మైండ్ మ్యాపింగ్. ఇలాగా కొన్ని శక్తివంతమైనటువంటి వ్యూహాలు మీరు ఏర్పరచుకున్నట్టయితే ఏకాగ్రత పెంచుకునే అవకాశం వస్తుంది. అయితే ఏకాగ్రతకి పదును పెట్టేటటువంటి చిన్న చిన్న అభ్యాసాలు ఏంటి చూద్దాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, మెడిటేషన్ చేసే ముందుగా మన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయమంటున్నారు ఏకాగ్రత కోసం, కాన్సన్ట్రేషన్ కోసం. మన శ్వాస మీద దృష్టి పెట్టాలి. అది మీకు ఎలా ఉంటుందంటే మీరు గాలి పీల్చుకోవడం, గాలి వదలడం ఉంటుంది కదా, అది సిస్టమేటిక్ గా చేస్తాం అన్నమాట. కుడి ముక్కు మూసేసుకుని ఎడమ ముక్కుతో గాలి పీల్చుకుని కొన్ని సెకండ్ల తర్వాత ఇది మూసి కుడి ముక్కుతో గాలి వదిలి అలాగనమాట. ఇది ప్రాణాయామం అంటారు. అది వేరే స్పెషల్ సబ్జెక్ట్. చాలా రకరకాల ప్రాణాయామ ఎక్సర్సైజెస్ అవి ఉన్నాయి. కానీ ఈ శ్వాస మీద దృష్టి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక నిర్మలమైనటువంటి స్థాయి వస్తుంది. ఒక వస్తువు మీద దృష్టి పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసినప్పుడు, జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు మీకు ఆ ఏకాగ్రత, దృష్టి కెపాసిటీ పెరుగుతుంది. అలాగే శబ్దాలని గుర్తించటం. మన శబ్దాలను వింటూ ఉంటాం, గుర్తిస్తుంటాం. వాటిని అన్ని పట్టించుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీరియస్ గా చదువుతున్నప్పుడు పక్కింటి వాళ్ళ డాగ్ అరుస్తుంది, వింటాం అంతే, గుర్తిస్తాం అంతే. కానీ దాని మీద అని మనం ఏమీ చేయక్కలేదు. అంటే అన్లెస్ మనకి చాలా పెద్ద డిస్టర్బెన్స్ వస్తాయి తప్ప. సో అనేక రకాల డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు శబ్దాలని గుర్తించడం, అవి ఊరికే వినడం, గుర్తించడం, అవి మళ్ళీ తిరిగి వదిలిపెట్టేయడం. ఈ డిస్ట్రాక్షన్స్ అని జాగ్రత్తగా పరిశీలించి లైఫ్ లో చాలా చాలా వస్తాయి. మీరు నేర్చుకుంటూ ఉంటారు, భయపడక్కర్లేదు. నేర్చుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు అవుతుంటారు కాబట్టి మీకు అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. కానీ కాన్షియస్ గా ఉండాలి, దృష్టి కేంద్రీకరించాలి, డిస్ట్రాక్షన్స్ అని తప్పించుకోవాలి. మంచిగా ఉంటే మీకు మంచి ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రతతో మాత్రమే లక్ష్య సాధన, నిర్దేశించిన లక్ష్య సాధన చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళగలిగే అవకాశం వస్తుంది, సాధించగలరు. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఆర్గనైజర్స్ కి బిగ్ థ్యాంక్ యూ, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ డాక్టర్ డివి రమణమూర్తి గారు. డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారిని ప్రొఫెసర్ గారు మాట్లాడిన దాని మీద విశ్లేషణాత్మక మాటలు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. రమణమూర్తి గారు చక్కగా అరటిపండు ఒలిసిన విధంగా ఏకాగ్రతని ఎలా సాధించాలి అనేది విద్యార్థులకే కాకుండా మాలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా చక్కగా ఉపన్యాసంతో, వారి యొక్క పాఠ్యాంశంతో ఈరోజు ఎంతో నేర్చుకున్నాం. హృదయపూర్వకంగా అందరినీ అభినందిస్తూ మళ్ళీ ఇలాంటి టాపిక్స్తో మనం అందరం కూడా చర్చించుకోవాలని దొరైరాజు గారిని చక్కటి కార్యక్రమం, కనీ విని ఎరుగని రీతిలో ఒక విద్యార్థులకి ఉపయోగపడే విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని
ఆలోచించి నిర్వహిస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ ఇలాగే కొనసాగాలని వారిని అభినందిస్తున్నాను. నిరంతరం ఈ ప్రోగ్రాంలో మీరు పాల్గొని లాభం పొందాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రోగ్రాంని నిర్వహించడానికి సృష్టికర్త అయిన ఆలివ్ మిఠాయి దొర్రాజు గారిని వందన సమర్పణ చేయమని కోరుకుంటున్నాం. ఓవర్ టు ఆలివ్ మిఠాయి దొర్రాజు గారు. My name is Akash Dubey from Olive Mithai, and I'm very much thankful to DVR sir and other professors and mentors. That's we are very much thankful to them.